రాస్కెల్, ఇలా భయపెడతానని నీకెన్నిసార్లు చెప్పాను? పెట్టడం కాదు గురూజీ, పడ్డాను, భయపడ్డాను, గుండె అయినంత పని అయింది. చిల్లర పడిపోతేను వెతుక్కుంటున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది చిల్లర సమస్య కాదు కదా. మనం ఉన్నాం అనుకో, ఎంత సీరియస్ గా బాగా పడ్డారా? ఏమిటి కోతి కొమ్మచ్చులు ఆడుకుంటున్నారా? అబ్బే లేదండి, దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నాం. పాండు, ఎస్, ఇక నుంచి నువ్వు ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అదనమాట. అదేమిటి సార్? ఈ కేసు నేను స్వయంగా డీల్ చేయబోతున్నాను. కానీ ఈ కేసులో ఇరుక్కున్న జ్వాల అయినా మంట అయినా సరే నువ్వు చిల్లర కేసులు చూసుకో అదనమాట. ఈ కేసు నేను టేకప్ చేసి పేరు తెచ్చుకుంటాను. ఈ ఒక్క కేసు నాకు వదిలిపెట్టవయ్యా ప్లీజ్. యు ఆర్ అవుట్ ఆఫ్ ది కేస్ అదనమాట. జ్వాలకి వాళ్ళ నాన్నగారికి నేను జామీన్ ఇచ్చి విడిపిద్దాం అనుకుంటున్నాను నాన్న, మీరేమంటారు? అలాగేనమ్మా, ఆ పిల్ల ఆ నేరం చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇక వాళ్ళ నాన్నంటావా పాపం, ఒట్టి అమాయకుడు. ముందు జామీన్ ఇచ్చి విడిపించు, నిజం నిలకడ మీకు తెలుస్తుంది. ఏమిటయ్యా పాండు బొమ్మలో విగిస్తున్నావు? బొమ్మలు కాదు సార్, జ్వాల కేసుని మన మట్టి బుర్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అబ్బా వద్దయ్యా, ఈ కేసు గురించి నువ్వు ఈషన్ మాత్రం కూడా ఆలోచించుకు అదనమాట. మన ఎవరో మోటార్ సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు చూసావా, ఆ కేసు నువ్వు చూసుకో. ఈ జ్వాల కేసు నాకు వదిలే అదనమాట. మోటార్ సైకిల్ మధ్యాహ్నం కల్లా దొరుకుతుంది సార్. ఆ పని పూర్తి చేస్తే ఈ పని మొదలు పెట్టాను. మీరు ఏదో పని మీద వెళ్తుంటున్నారు, మీరు వెళ్ళండి. వెళ్తానులే, నువ్వు ఈ కేసు గురించి పూర్తిగా మర్చిపోతేనే గానీ నాకు మనశ్శాంతి ఉండదయ్యా అదనమాట. చూడు, పెద్దవాణ్ణి 20 ఏళ్ళు తిహార్ జైల్లో ఉండొచ్చిన వాణ్ణి, కాస్త గౌరవం చూపించు అదనమాట. అలాగే సార్, మీరు బయలుదేరండి. బాస్ వద్దంటున్నారు కదా, మనం ఈ కేసు వదిలేద్దాం గురూజీ. నెవర్. జ్వాల నిర్దోషని నా నమ్మకం. నాకు మాత్రం ఆవిడే దోషం నమ్మకం. నీ నమ్మకం తప్పని నా సిక్స్ సెన్స్ నమ్మకంగా చెబుతోంది. నోర్ ముయ్. ఆల్ రైట్, ఈ బొమ్మ చూడు. జ్వాలని వాళ్ళ నాన్నగారు ఇలా తీసుకొచ్చి ఇక్కడ దింపారు. రైట్. జ్వాల ఇలా ఫోన్ దగ్గరికి వెళ్ళింది. రైట్. శవం ఇక్కడ పడుంది. రైట్. పనావిడ ఇక్కడి నుంచి చూసింది. రైట్. రాస్కెల్, నా పాయింటర్ విరక్కొడేశావు. ఇప్పుడు నేను దేంతో చూపించాలి? వేలుంది కదా గురూజీ. వేలు. గుడ్ గుడ్ ఐడియా. నా ఉద్దేశంలో జ్వాల రావడానికి ముందే ఎవరో మార్వాడిని హత్య చేసి జ్వాల రావటం గమనించి రివాల్వర్ ని టెలిఫోన్ మీద పెట్టి పారిపోయి ఉంటారు. చీకట్లో ఏమీ కనిపించక జ్వాల టెలిఫోన్ అనుకుని ఆ రివాల్వర్ ని చేతిలోకి తీసుకుంది. సరిగ్గా అదే సమయంలో పని మనిషి లైట్ ఆన్ చేసింది. ఆ తర్వాత నమ్మకం లేదు గురూజీ. బ్యాంకు దోచైనా సరే 1,00,000 సంపాదించాలని ఆవిడ ఓసారి అన్నది గుర్తుందే. ఇప్పుడు అవకాశం వచ్చింది గనక మార్వాడిని చంపేసి వజ్రాలు తండ్రికిచ్చి పంపించేసి ఉంటుంది. రైట్. కాసేపు నీ మాటలే నమ్ముదాం. జ్వాల కాజేసిన వజ్రాలు ఇచ్చి కార్లు బంగ్లాలు కొనలేదు కదా. ఆ వజ్రాలు ఎక్కడో ఓ చోట అమ్మి క్యాష్ చేసుకుని ఉండాలి. రైట్ 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 రైట్. గ్యారంటీగా రేపో ఎల్లుండో ఏ బంగారపు కొట్లోనో అమ్మి తీరుతుంది, వెళ్ళి చూడండి. సరే, రేపటి నుంచి జ్వాల్ని నీడలా అనుసరిస్తాను. నా వాదన కరెక్ట్ అని, నీ అభియోగం తప్పని నేను నిరూపిస్తాను. నేనే గెలుస్తాను గురూజీ పందెం. నా గెలుపు నాదే. బెట్. డాక్టర్ గారు, యూరోకైనస్ ఇంజెక్ట్ చేశానమ్మా. ఇప్పుడు కంట్రోల్లోనే ఉన్నారు. ఈ ఇంట్లో మీరు తప్ప ఆయన గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు కనుక చెప్తున్నాను. ఇంకా ఆయన హెల్త్ విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అఫ్ కోర్స్ యాజ్ ఎ డాక్టర్ యు నో ఎవ్రీథింగ్. గుడ్ మార్నింగ్ గురూజీ. వాట్ గణపతి, ఇప్పుడా రావటం? ఇప్పుడు టైం ఎంత అయింది? బాస్ ఇంటికి రమ్మని కబురు పెడితే వెళ్ళాను గురూజీ. ఆయనకి వేరే పని ఉందిట, కాస్త లేటుగా 12 గంటలకు వస్తానని చెప్పమన్నారు. 12 గంటల దాకా రాకపోతే పనులు ఎలా సాగుతాయి? ఏమిటి, 12 గంటల దాకా రారా? అవును గురూజీ. చూడు గణపతి, నేను జ్వాల ఇంటరాగేట్ చేయాలి. నువ్వు వెంటనే ఆవిడ ఇక్కడ తీసుకురా. ఎందుకు గురూజీ అనవసరం? కాదు, అవసరం. 100 మంది దోషులైనా శిక్ష నుంచి తప్పించుకోవచ్చేమో కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్నది మన న్యాయశాస్త్రాభిప్రాయం. నేను తీస్తాను గురూజీ. ఇట్స్ ఆల్ రైట్. నువ్వు వెంటనే వెళ్ళి జ్వాల్ని ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. చూడండి జ్వాల గారు, నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి.
ఓకే వెల్కమ్ మిస్ జ్వాలా. I want interrogate you. You just cooperate with us, okay? This is fantastic. కూర్చోండి. Welcome, Miss Jwala. I want to interrogate you. You just cooperate with us. This is lovely, fantastic. Yes, take your seat. Well, అంటే ఇప్పుడు ఎస్ నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పాలి. జస్ట్ మూమెంట్. నేను స్మోక్ చేయందే నా బ్రెయిన్ పనిచేయదు. ఎస్ గురూజీ. సి మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. డబ్బులు ఇవ్వండి. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టు రమ్మంటారండి? కింద హోటల్ వాడికి కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ బాకీ పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. ఓకే, అసలు అసలు నేను ఎవరమ్మా ఇక్కడికి? మేము చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురూజీ. మరి కాఫీ? వద్దు 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 వద్దు. జ్వాల గారు, అసలు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు, అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడాను. అందుకే మా వెల్ మిస్ జ్వాల, ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నేను తయారు చేసి బీరువాలో దాచాను. అసలు ఎలాంటి సమస్యలున్న ఫైల్ అయినా సరే నేను బీరువాలో దాస్తుంటాను. దానికి సంబంధించిన కీ ఇదిగో నా దగ్గర ఎప్పుడు భద్రంగా ఉంటుంది. I got it. This is your file. Well, మిస్ జ్వాల, మీరు మామూలుగా ఫోన్ చూడడానికి ఆ బంగ్లాలోకి వెళ్ళారు. వెళ్ళగానే లోపలంతా చీకటిగా ఉంది. మీరు అలవాటు ప్రకారం ఫోన్ దగ్గరికి వెళ్ళారు, రిసీవర్ చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పని మనిషి వచ్చి లైట్ వేసింది. అప్పుడు మీ చేతిలో ఉన్నది రిసీవర్ కాదు, రివాల్వర్. Am I correct? ఏమిటానండి, నాకు చిన్నప్పటి నుంచి చిటిక వేయటం రావట్లేదు. రివాల్వర్ చూసి కంగారు పడ్డాను. ఎదురుగా శవం ఉంది. ఈ లోపు పని మనిషి పెద్దగా అరిచింది. నేను మరింత కంగారు పడ్డాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చారు. కాసేపాకి పోలీసులు వచ్చారు. బట్ ఏమైనా మీ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నాను జ్వాల గారు. ఐ పిటీ యు. No, control yourself. No, you shouldn't cry. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను. So what? ఎలాగైనా నన్ను ఈ కేసు నుంచి బయటపడేయండి ప్లీజ్. ప్లీజ్. I'm sorry అండి. No, it's all right. I'm sorry. మా టైలర్ మరి బాగా కుట్టాలని గట్టి దారంతో కుట్టాడు. అదే ఇట్స్ ఆల్ రైట్. ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలని. సిడాన్, కూర్చోండి. చూడండి, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు గాని ఆ ఇంటి దగ్గరలో గాని మీ దృష్టిలో పడ్డవి ఏమైనా మీకు గుర్తున్నాయా? ఏమీ లేవండి. అంటే ఇది పెద్ద విషయం ఏమి కాదేమో. ఆ ఇంటి కాస్త దూరంలో ఓ చాక్లెట్ కలర్ మారుతి కారు ఆగి ఉందండి. దాని మీద ఎక్కి పిల్లలు ఆడుకుంటున్నారు. నేను కారు పాడవుతుందని వాళ్ళని కోపడి పంపేశాను. చాక్లెట్ కలర్ మారుతి కారు.
బొంబాయి బొంబాయేనా సేట్ జట్మలాని హాయ్ గుడ్ ఈవినింగ్ సార్. హలో పాండు రా కూర్చో. హలో ఇది బొంబాయి కాదయ్యా, వైజాగ్. నేను జట్మలానినో రాకెట్ మలానినో కాను, రామచంద్రమూర్తిని. ఫోన్ పెట్టాయి నంబర్. అదనమాట. చచ్చిపోతున్నాను అనుకో ఈ రాంగ్ నంబర్లతో. పాండు ఏమిటయ్యా, ఏమిటి ఇలా వచ్చావు? అదే సార్, జ్వాల కేసు నన్ను ముట్టుకోవద్దన్నారు. ఆ కేసు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను డీల్ చేస్తాను. వద్దయ్యా పాండు, నా మాట విను. ఆ కేసు మాత్రం నాకు వదిలే. ఇదిగో చూడు, మిగతా కేసులన్నీ నువ్వు తీసేసుకో, ఆ ఒక్క కేసు నాకు వదిలే. అదనమాట. హలో, ఎవరు? జట్మలాని? హలో ఎవరు? జట్మలాని ఎవడయ్యా? జీవపాకల కింద దగ్గర తినేస్తున్నావు ప్రాణం. ఫోన్ పెట్టి తర్వాత చెప్తాను. సార్, ఈ జ్వాల కేసు విషయంలో మీరు ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకు చూపిస్తున్నారు? అబ్బే, ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది, మామూలు శ్రద్ధే. అదన్నమాట. సార్, నిన్న మా లాండ్రీ వాడు ఇస్త్రీ బట్టల్ని ఓ పాత న్యూస్ పేపర్లో పెట్టి పంపించాడండి. అందులో నేను అది ఐఎమ్ సారీ, అందులో ఓ గొప్ప వార్త ఉందండి. ఏమిటిది? ఈ దేశం మొత్తం మీద అనేక బ్రాంచీలు ఉన్న ఓ డిటెక్టివ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ని దొంగతనం నేరం కింద న్యూయార్క్ లో అరెస్ట్ చేశారట. దొంగతనం నేరం కింద డిటెక్టివ్ ఏజెన్సీ ఎండి దొంగతనం ఏం చేస్తాడు? ఇదేదో తప్పుడు కేసు అయి ఉంటుంది. అదనమాట. నువ్వు వెళ్ళిరా. లేదండి, ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది. కేవలం డబ్బు మీద ఆశతో ఆ నగలు వజ్రాలు కాజేశారట. నగలు వజ్రాలునా? చూడు మిస్టర్ పాండు, నాకు ఇలాంటివి చెప్పకు. దొంగలన్నా దొంగతనాలన్నా నాకు చచ్చి అసహ్యం. అదనమాట. హలో, ఎవరు కావాలి? జట్మలాని సార్. చూడు మిస్టర్ పాండు, నేను మార్నింగ్ వాక్ వెళ్ళాలి, వెళ్ళిరానా? ఇప్పుడు మార్నింగ్ వాకే ఉంటుంది సార్, ఇది సాయంత్రం కదా. సాయంత్రం అయితే ఈవినింగ్ వాక్ వేసుకో, దానికే అదనమాట. కోదండం గారు ఇంట్లో లేరు. జ్వాల గారు ఇంట్లో లేదు, అసలు ఇంట్లో ఎవరూ లేరు. ఐసి. ఇంట్లో ఎవరూ లేకపోతే ఇల్లు మాట్లాడుతుందా? హలో, ఎవరండి మాట్లాడేది? ఇది టేప్ రికార్డుల మాట. అరే మీరా? మీరా? ఎవరో పరామర్శగాళ్ళు ఏమో అనుకున్నాను. పరామర్శగాళ్ళు ఎవరండి? పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి నెల తక్కువగా వచ్చి అది అలా జరిగిందట కదా, ఇలా జరిగిందట కదా అని పరామర్శిస్తున్నారు. మొగుడు కొట్టేందుకు కాదు, తోడుకోళ్ళు నవ్వినందుకని. వాళ్ళ అరెస్ట్ కంటే వీళ్ళ పలకరింపులతో చస్తున్నానయ్యా. మీ అమ్మాయిని పిలుస్తారా? దానికే ఉంది. అమ్మ జ్వాల, జేమ్స్ బాండ్ గారు వచ్చారు. వచ్చేసారా? మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నిన్న మా పక్కింటి ఆవిడ వచ్చి పాండుగారు ఈ కేసులో ఓడిపోతానని బెదిరిపోయి సగంలో వదిలేశారంది. నాకెంత భయం వేసిపోయిందో తెలుసా? నాకు తెలుసండి మీరు అలాంటి పనులు చేయరని. కానీ ఉట్టి కుళ్ళిమూత మనుషులండి. ఏమిటో, ఓ మనిషి పచ్చగా ఉంటున్నాడంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. కిందసారి కూడా అంతే. ఓసారి మా నాన్నగారు హోటల్లో టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా పారిపోయి వచ్చేసారు. అన్ని అవసరమా ఇప్పుడు? అవసరమా అని అడుగుతున్నాను. నువ్వు ఊరుకోనన్నా. అయ్యో పర్వాలేదండి. చూడండి, ఆ హోటల్ వాడు గుర్తు పెట్టుకుని సాయంత్రం ఇంటికి వచ్చి పోట్లాడాడు. మా నాన్న తప్పనిసరి డబ్బిచ్చేసాడు అనుకోండి. చూసారా, నా మాటలు మీరు వినకూడదని మీరు ఇట్టండి. ఇంకా మా పక్కింటాడు చూసుకోండి, వాడు ఊరుకోడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ నాన్నని పట్టిస్తాడంటూ ఓ వారం రోజులు ఊదర పెట్టేసిందండి. ఎక్కువగా మాట్లాడుతున్నానా? మీలో ఉన్న గొప్ప గుణం అదే జ్వాల గారు. మీ తప్పు మీరే తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి. వస్సా? అందుకే బాగుడు అలవాటు అయిపోయింది. ఏమనుకోకండి. అబ్బే అనుకో. అవును, ఏమైంది కేసు? ఐ వన్. అంటే చిన్నప్పుడు మా అమ్మ నాకు అస్సలు వసిపోయలేదు. అందుకే ఎక్కువగా మాట్లాడడం నాకు అలవాట్లేదు. మనం ఈ కేసులో గెలిచాం. నిజంగానా? నిజం. ఏంటలా చూస్తున్నారు? అంటే నా మాట మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? సరే, కావాలంటే ఒట్టి వేసి చెప్పగలను. చెప్పండి, దేని మీద ఒట్టేయమంటారు? తుమ్మిద రెక్కల్లాంటి మీ జుట్టు మీద ఒట్టేయనా? అందమైన మీ కళ్ళ మీద ఒట్టేయనా?
చూసారా, నవరత్నాలు రాల్చే మీ నవ్వు మీద ఒట్టేయనా, 3 వరహాలు చేసే మీ ముక్కు మీద ఒట్టేయనా, అదే శంఖం లాంటి మీ మీ మెడ మీద ఒట్టేయనా? అక్కడ రావచ్చు. స్టాప్ దేర్. నన్ను ఈ కేసులోంచి బయటపడేశారు. మీకు థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదండి. కాయ్ కలా కౌ కయ్యూ కమీ కట్టు. इसमें ऐसा नहीं होता है, कोई आदमी को नहीं कर पूछा। जब तक मेरे बदन में ताकत है तब तक दूसरे के बाद जाकर खुद नहीं हाथ में प्रयोग फैलाऊं। ఎక్స్క్యూజ్ మీ, ఇదేం భాష? నా బంధు భాష, నా బంధు భాష. మనిషిని పిల్లకి తండ్రిని నేను ఇక్కడ ఉండగా నాకు తెలియని భాషలో మా అమ్మతో మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు ఉండు నాన్న. పాండు గారు, ఆ హత్య చేసిందెవరో తెలిసిందా? నేను వజ్రాలు కాజేసానని నా అసిస్టెంట్ కి మహా చెడ్డ అనుమానంగా ఉందయ్యా జేమ్స్. అదన్నమాట. లేనిపోనిది చెయ్యక ఏదో ఒక మర్డర్ చేస్తే ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా. ఏదో మావాడు ఆఫ్రికా నుంచి డైమండ్స్ తెచ్చానని నాతో చెప్పుకున్నాడు. ఎలాగైనా అవి కాజేసి అమ్మేసుకుని ఏ అమెరికాలో పారిపోదామని ప్లాన్ వేశాను. మర్యాదగా అడిగితే ఇవ్వలేదని ఓసారి కాల్చాను. అంతే, అర్ధాయుష్య వెధవ హరీమన్నాడు. అదనమాట. ఇన్ని గొడవలు వస్తాయనుకోలేదయ్యా అసలు. మూర్తి గారు, మీరు ఊరికే కంగారు పడకండి. కంగారు పడకని ఇంకేం చేయమన్నావయ్యా? టెన్షన్ పెరిగి జ్వరం వచ్చేసింది. నా నుదురు చూడు ఎంత వేడిగా కాలిపోతుందో. ఇదిగో దీని మీద నేతికిని కరగబెట్టుకోవచ్చు. అదన్నమాట. అవతల మా పాండు అసాధ్యుడయ్యా. అరచేతికి కూడా తెలియకుండా 5 వేళ్ళు కోసేయగలడు. ఏమైనా ఇవిగో వజ్రాలు, వీటిని ఎవరికైనా ఏ ధరకైనా అమ్మేసి నాకు డబ్బిప్పించే ఏర్పాటు చేయి. నీ ఇష్టం వచ్చినంత కమిషన్ తీసుకో. అదన్నమాట. పాండు ఏమోనయ్యా? వాళ్ళకి మైలుగా తెలుస్తుందండి. ఇంపాసిబుల్. ఏమోనాయనా? మీరేం మాట్లాడకండి. ఎవరు? పోస్ట్. సౌమిత్రి, అవిగో డైమండ్స్, అడుగో దొంగ. అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ గురూజీ. కంగ్రాచులేషన్స్. బాస్ అరెస్ట్ అయ్యి మీరు ఆయన స్థానంలో ఎండి అయిన శుభ సందర్భంగా అందుకోండి మా శుభాకాంక్షలు. 1 minute. ఏ పాండురంగారావు, మేనేజింగ్ డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నో మనం ఒకవేళ కింద పడిపోయినా మన జాగ్రత్తలో మనం ఎలా ఉండాలో మీకు చేసి చూపిద్దామని కావాలనే పడిపోయాను. ఇదేమిటండి అపశకునం? నో, ఇలా అపశకునాలని అశుభాలని అమ్మమ్మ కవులు చెప్పడం నాకు నచ్చవు. పనే దైవంగా భావించే మనిషిని నేను. మీరు అందరూ వెళ్ళి మీ పనులు జాగ్రత్తగా చూసుకోండి. గణపతి, గురూజీ, ఈ కుర్చీ వెంటనే రిపేర్ చేయించు. ఇప్పుడు కాదు, క్యాలెండర్ చూసి వజ్జమది లేకుండా పని మొదలు పెట్టించు. అలాగే గురూజీ. ప్రస్తుతానికి స్టూల్ తీసుకురానా? అక్కర్లేదు, ఈ టేబుల్ వాడుకుంటాను. వెళ్ళు. అమ్మా, అమ్మో. అయ్యగారు, అమ్మాయి గారు వచ్చారు. కూర్చోమ్మా. నేను మళ్ళీ మామూలు మనిషిని అవుతానన్న నమ్మకం రాను సన్నగిలిపోతుందమ్మా. ఊరుకోండానా, 4 రోజుల్లో మళ్ళీ మీ నవ్వుతూ తిరగలరని డాక్టర్ గారు చెప్పారు కదా. మీ డాక్టర్లు అలాగే చెప్తారమ్మా. నా పరిస్థితి నాకు తెలుస్తుంది కదా. ఇంత బతికి చివరికి తలకొరివి పెట్టే దిక్కు లేకుండా వెళ్ళిపోతానేమోనని భయంగా ఉంది. నీ పెళ్ళన్నా అయి ఉంటే అల్లుడే కొడుకై ఉండేవాడు. దయచేసి ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించకండి నాన్న. లేదమ్మా, ఆలోచించటం లేదు. ఇప్పుడు నా ఆలోచన అంతా ఆ చంటబ్బాయిని గురించి. చంటబ్బాయా? అతనెవరు? మీ అన్నయ్య. అతను ఎక్కడున్నా ఇక్కడికి రప్పించాలి. అతనే నా చితికి నిప్పంటించాలని నాకు అనిపిస్తోందమ్మా. అన్నయ్య అంటున్నానా? ఏమిటి మీరు మాట్లాడేది? ఆ ఫోటో చూడమ్మా. ఎవరిది? మీ అన్నయ్య తల్లిది. ఏమిటో వివరంగా చెప్పండి నాన్న. చెప్తానమ్మా. మీ అమ్మకి భయపడి కొన్నాళ్ళు ఈ రహస్యం దాచిపెట్టాను. ఆమె వెళ్ళిపోయిన తరువాత ఎదిగిన కూతురివి నీకు చెప్పుకోవడానికి సిగ్గుపడి మరి కొంతకాలం దాచిపెట్టాడు. ఇప్పుడు తొందరపడి నీకు చెప్పక తప్పదమ్మా. అది శర్మిష్ట ఫోటో. నేను విజయనగరంలో పెదనాన్నగారింట్లో ఉంటూ బిఏ చదువుతున్న రోజుల్లో తనతో నాకు పరిచయం అయింది.
శర్మిష్ఠ తండ్రి తాలూకా ఆఫీసులో చిన్న ఉద్యోగి. ఆ పరిచయం పెద్దదయ్యింది. ప్రేమగా మొగ్గ తొడిగింది. పెళ్లి చేసుకుంటామన్న నమ్మకంతో ఇద్దరం శారీరకంగా కూడా దగ్గరయ్యాం. మా పెదనాన్నగారికి ఆ విషయం తెలిసి నన్ను విజయనగరం నుంచి మా ఊరు పంపించేశారు. మా అమ్మ ఉరి పొజు చస్తానని బెదిరించి నన్ను అశక్తుణ్ణి చేసి నా చేత మీ అమ్మ మెడలో శాస్త్రోక్తంగా 3 ముళ్ళు వేయించింది. పెళ్లిగాకని నేను వెనక్కి వెళ్ళి శర్మిష్ఠకి ఆ వార్త చెప్పాను. శర్మిష్ఠ బాధపడి కుమిలి కుమిలి ఏడ్చింది. శర్మిష్ఠ ఆ ఊళ్ళోనే ఉండే రామకోటి అనే నా చిన్ననాటి స్నేహితునికి అప్పగించి వాడికి కొంత డబ్బిచ్చి తిరిగి వచ్చాను. కొంతకాలానికి శర్మిష్ఠ మగబిడ్డని ప్రసవించిందన్న ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం చదివిన మీ అమ్మ మండిపడింది. ఇక శర్మిష్ఠతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపితే తను ఆత్మహత్య చేసుకుంటానంది. శర్మిష్ఠ, రామకోటి ఆ తరువాత రాసిన ఉత్తరాల్లో చాలా వరకు తను నాకు చేరనివ్వలేదు. 5-6 ఏళ్ల తర్వాత నేను వ్యాపారం పని మీద మెడ్రాసు వెళుతున్నానని చెప్పి విజయనగరం వెళ్ళాను. రామకోటి గాని శర్మిష్ఠ గాని ఎవ్వరూ నాకు కనిపించలేదు. ఎప్పుడూ ఆ ఊరుదులు వెళ్ళిపోయారని తెలిసి వెనక్కి తిరిగి వచ్చేశాను. ఆ తరువాత చేతిలో డబ్బు లేని హీన స్థితిలో బిడ్డని ఒంటరిగా వదిలిపెట్టి శర్మిష్ఠ చచ్చిపోయిందని ఎవరో చెప్పగా విన్నాను. నా బిడ్డని శర్మిష్ఠ చంటెబ్బాయని ముద్దుగా పిలుచుకునేదని మాత్రమే నాకు తెలుసు. ఇంతవరకు నేను వాణ్ణి చూడనే లేదు. ఇప్పుడు ఈ అవసాన దశలో వాణ్ణి ఒక్కసారి చూడాలనిపిస్తోందమ్మా. నిశ్చలా ఊరుకో. పేషెంట్ల బాధలు తీర్చాలి గాని డాక్టర్లే ఇలా బాధపడకూడదు. ప్లీజ్ ఊరుకోవు. చూడు, పొద్దున ఒక చిన్న తమాషా జరిగింది. టెలిఫోన్ క్లీన్ చేయడానికి ఓ ఇంటికి వెళ్ళానా, అక్కడ ఒక ఆయన ఇలా ఉన్నాడు. నాకు భయం వేసిపోయింది అనుకో. ఏమిటమ్మా ఏం కావాలి అన్నాడు. నేను ఒక్కటే పరుగు. నాన్నగారు బాధ చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఆ జంట పైన ఎలా వెతికి పట్టుకోవడం? ఇంత ప్రపంచంలో ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, అసలున్నాడో లేడో. డోంట్ బి సిల్లీ. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏమిటి? ఆ చంటబ్బాయిని వెతికి తేవాలి, అంతేనా? ఇటువంటి కేసుల్ని మా జేమ్స్ బాండ్ గారు ఇట్టే తెలిచేస్తారు తెలుసా? ఎవరు? జేమ్స్ బాండ్. జేమ్స్ బాండ్ ఆ కేసులోంచి నన్ను బయటపడేలేదు. ఆయన గొప్ప తెలివితేటలున్న మనుషులే. బీచ్ లో గుండు సూది పారేసి వెతికితామన్నా అరగంటలో తెచ్చేస్తారు. ఓసారి ఆయన దగ్గరికి వెళ్దామా? అసలు ఆయన ఇలాంటి కేసులు ఒప్పుకుంటారో లేదో. తప్పకుండా ఒప్పుకుంటాను. కాకపోతే యాజ్ యు నో మేము ఎక్కువ కష్టపడతాం, ఎక్కువ ఫీజు తీసుకుంటాం. మీరెంత ఫీజు అడిగినా ఇస్తామండి. కానీ మా అన్నయ్య చంటి అబ్బాయి దొరుకుతాడు, ఆ గ్యారంటీ నాది. ఇలాగే తప్పిపోయిన కుర్రోడ్ కేసు ఒకటి 1984లో అనుకుంటాను మేము డీల్ చేసాం. ఆ కుర్రాడు ఇంతవరకు దొరకలేదు కదా గురూజీ. దొరికాడురా, దొరికాడు. ఇప్పుడు అతను ఇంట్లో హాయిగా ఉంటున్నాడు. ఇలా నీకు తెలియని విషయాల్లో మాత్రం వేలు పెట్టకు. వెళ్ళి వెళ్ళి ఆ గదిలో ఫోన్ తీసుకో. వెళ్ళు. అలాగే. చంటబ్బాయి పిన్ని గారు ఒక ఆవిడ దుబాయ్లో ఉన్నారట. ఆవిడ అడ్రస్ కూడా వీళ్ళ దగ్గర సరైంది లేదు. ఆవిడ పేరేమన్నారు? బాలా. 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 ఆ ఒక్క ఆధారం రామ్కోటి గారి పాత అడ్రస్ తప్ప చంటబ్బాయి గురించిన వివరాలు ఏం తెలియవు. అవి మేం పట్టుకుంటాం. అటువంటివి మాకు కొట్టిన పిండి. రామ్కోటి గారి అడ్రస్ మీ దగ్గర ఉందా? ఆయన విజయనగరంలో ఉన్నప్పటి అడ్రస్ ఇది. ఇప్పుడు ఇంకా ఆయన అక్కడ ఉంటున్నారో లేదో తెలియదు. డోంట్ వరీ, రేపే విజయనగరం బయలుదేరతాం, వివరాలు సేకరిస్తాం. గురూజీ, మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ పనివాడు చేశాడు. మీ ఇంట్లో దొంగలు పడి స్టీల్ గిన్నెలు ఎత్తుపోయారట. ఇస్ ఇట్? అవును, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుతుంది. గురూజీ, వెంటనే విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేయండి గురూజీ. వాళ్ళది మనకంటే మంచి కంపెనీ కదా, దొంగలు ఇట్టే పట్టేస్తారు గురూజీ. నా మాట విని త్వరగా ఫోన్ చేయండి గురూజీ. స్టాప్ ఇట్. పిచ్చివాడా, వాడు దొంగ కాదురా. ఆఫీస్ లో పాయసం కాసుకుందామని గిన్నె కోసం నేనే వాడిని ఇంటికి పంపించాను. ఈలోగా నీకు కంగారు. ఇప్పుడు నా దగ్గర ట్రైనింగ్ అవుతున్నారండి. బెల్. ఓకే, విషయానికి వస్తే 15 రోజుల లోపల నేను చంటాబాయిని పట్టుకుని మీకు అప్ చెప్తాను. ఓకే, యూ ప్లీజ్ క్యారీ ఆన్.
వస్తానండి. అలాగే. నాన్నగారు ఆరోగ్యం దృష్ట్యా వీలైనంత త్వరగా ఈ పని పూర్తయ్యేలా చూడండి. షూర్ షూర్. మ్. మీరు బయలుదేరండి. ఆ, నువ్వు కొట్టమ్మా. కమాకణం కమాకళ్ళి కయే కక్క కడ కరే కప్పు. జోలా బాబాయ్. ఏం గురుజీ, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేసి మీకేమన్నా? విజయనగరం వెళ్ళడానికి బస్సు ఎక్కకుండా ఈ లారీల వేటేమిటి గురూజీ? మూర్ఖ, అదేరా నీకు నాకు తేడా. బస్ స్టాండ్కి వెళ్ళటం, బస్ కోసం వెయిట్ చేయడం, ఇదంతా టైం వేస్ట్ కదా. మనదంతా షార్ట్ కట్. ముందు లారీ ఆపు. విజయనగరం ఎక్కువ ఎక్కువ త్వరగా ఎక్కువ. నేను అర్జెంటుగా ఊరికి వెళ్ళాలి. ఇప్పుడు కాదు, నన్ను వదిలేసాయి. అదంతా నాకు తెలియదు బాస్. నా డ్యూటీయే. నన్ను వదిలేరా బాబు. నాకు అర్జెంట్ పడి ఉందిరా. నన్ను నేను అజాగ్రత్తగా ఉన్నప్పుడు హెచ్చరించడానికి మీద పడమన్నాను, కానీ ఇలా అర్జెంట్ పని మీద ఉన్నప్పుడు కాదురా. నాకు చాలా అర్జెంట్ పని ఉంది, వదులు. నాకు చాలా అర్జెంట్ పని ఉంది. గీతం తీసుకున్నాక డ్యూటీయే. రా. అబ్బు, వదులు వదులు. వదలరా. నిన్నే వదులు. అమ్మా, వదులు వదులు.